ఏం చెప్పకూడదు అని చాలా సింపుల్గా చెప్పారు. నేను ఎవ్రీ టైం చెప్తాను, అదే మాట ఒక్క మాటలో చెప్పేశారు. నేనేమో చాలా మాట్లాడతాను, సార్ ఒక్క మాటలో చెప్పారు 1947 మనకి ఇండిపెండెన్స్ డే. కానీ ఆ సార్ చాలా ఏదో మెకానికల్ ఇంజనీర్ అంటే అంత ఈజీ కాదు. వింటున్నారు పెద్ద పిల్లలు కొంచెం. మనకి చిరంజీవి సార్ తెలుసు కదా అందరికీ. సార్ సివిల్ ఇంజనీర్ చేశారు. ఆ తర్వాత అంటే ఇంకంతే వీళ్ళంతా ఒకటే అనమాట. చిరంజీవి సార్ లాగా సార్ ఒక బ్రాంచ్, మీకు ఒక్కొక్క డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి అట్లా అనమాట. ఇంజనీరింగ్లోనే అన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి అన్నమాట. సైన్స్, సోషల్ అట్లా మీకు సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ పెద్ద అయిన తర్వాత చాలాసార్లు చెప్పాను, క్లాస్ పెరిగే కొద్ది ఒక్కొక్క సబ్జెక్ట్ డివైడ్ అవుతూ ఉంటుంది అనమాట. అట్లా ఇంజనీరింగ్ కూడా ఒకటి, డాక్టర్ ఒకటి, అట్లా కోర్స్ డిఫరెంట్. సో సార్ ఏంటంటే మెకానికల్ ఇంజనీర్, చిరంజీవి సార్ సివిల్ ఇంజనీర్. ఇంకా కొంతమంది కంప్యూటర్స్ ఉంటారు అలా కదా. సో అలా చేశారు. ఎక్కువ చదివే చిరంజీవి సార్ ఈక్వల్ టు వెంకట్ సార్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో మనమేమో చాలా చిన్న క్లాసు కానీ చాలా పెద్దవాళ్ళు పిలుస్తున్నాం కదా, అవునా కదా. ఎందుకు పిలుస్తున్నావు చెప్పాలి. ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నావు చెప్పండి, ఎందుకు పిలుస్తున్నాం. నేను కూడా చాలా కొంచెం ఇదిగో ఇంతే చదువుకున్నాను. నేను టీచర్ జాబు పనికి వచ్చేదే చదువుకున్నాను, అందుకంటే ఎక్కువ ఏం చదవాల. సో నాకు టీచర్గా చేయడమే ఇష్టం. కానీ వాళ్ళందరూ చాలా ఎక్కువ చదువుకున్నారు నాకంటే. ఎక్కువ చదువుకున్న మనం చేసే ఈ పనిలో ఈ ఈ ఈ యొక్క స్కూల్ వర్క్ అందరు లైక్ చేసి వాళ్ళు పెద్ద చదువులైనా కూడా మన దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు చెప్పండి, మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా మీలాగా చిన్నప్పటి నుంచి అది గుర్తుపెట్టుకోవాలి, చిన్నప్పటి నుంచి చదువుకున్నారు, పెద్ద అయిన తర్వాత పెద్ద చదువులు. సో మీరు కూడా ఏం చేయాలి, వాళ్ళందరిని ఎందుకు పిలుస్తున్నానంటే మీరు కూడా ఆ పెద్ద స్థాయికి వెళ్ళాలి. అది నా విజన్. అర్థమైందా. మన చిన్న స్కూల్లో ఇంత పెద్దోళ్ళు వస్తున్నారంటే, అంటే సార్ ఇప్పుడు ఫస్ట్ టైం అన్నారు పిల్లలతో ఎంజాయ్ చేస్తాం మేడం, పెద్దవాళ్ళని ఎవరిని పిలవద్దు, పెద్దవాళ్ళతో మాట్లాడితే పిల్లల్ని మిస్ అవుతాము, సో పిల్లలు కావాలి అన్నారు. అందుకని మనం ఎవరిని పేరెంట్స్ని పిలవాలి. ఇంకో విషయం కూడా మీకు తెలుసు, పిలిచిన వాళ్ళు ఎవరు రారు తెలుసు కదా. అందుకని మనకు ఆ బ్యాడ్ లక్. ప్రతిసారి మేడమే ఎగరేస్తున్నారు జెండా. ఈసారి ఒక కొత్త గెస్ట్ అనకూడదు, మనం మన స్కూల్లో ఒక ఫ్యామిలీ మెంబర్ అంతే. మన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ చెప్పాలి, ఇక్కడ వస్తుంది. నేను సైడ్కి ఉన్నాను, ఓకే నేను ఎదురుకుంటాను ఎందుకంటే సార్. సరే, ఇప్పుడు ఏంటి నేను మీకు చెప్పాను విషయం. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మీలాగా మేమందరం సార్ వాళ్ళే కదా, నేను కూడా చిన్నప్పటి నుంచి చదువుకునేదాన్నే కదా. మీలాగా చీవుడు మొక్కే ఉంది కదా, మీలాగా స్వీట్లు ఎప్పుడెప్పుడు ఇస్తారు, ఈరోజు ఇంతకేం పెడతారు మేడం కదా, లేదా అందరికి ఎవరికి లేదా, ఆల్రెడీ స్మెల్ కూడా వచ్చేసింది మీ ముక్కులకి అనే కదా. స్మెల్ వచ్చేంత అయితే ఏం లేదు ఈరోజు, మీరేం ఆశపడద్దు. అయితే ఏదో ఒకటి పెట్టి పంపిస్తా, ఒకటిగా అయితే పెట్టి పంపి, నాకు తెలుసు మీకు చూడు. సో అవన్నీ ఎందుకు అంటే చిన్న పిల్లలు, వాళ్ళకి మనం ఏదైనా ఇవ్వాలి. ఇచ్చేది ఎందుకు, వాళ్ళు బాగా చదువుకోవాలి, మంచిగా పెద్దవాళ్ళు కావాలి. పెద్దవాళ్ళు అయితే మనలాగా వాళ్ళు కూడా సమాజానికి ఉపయోగపడాలి. నేను ప్రతిరోజు క్లాస్లో చెప్తానే ఉంటాను, మనం చదువుకుంటాం, మన ఇల్లు మన అమ్మ నాన్న మనది
పిల్లలు చదువుకొని పెద్దవాళ్ళు కానీ అమ్మ నాకు ఏ కోరికలు ఉంటే అప్పు నా కొడుకు ఇది సంపాదించాలి అది సంపాదించాలి అంత మేడలు కట్టాలి వాళ్ళకంటే మేము ఎక్కువ చేయాలి వీళ్ళకంటే ఎక్కువ సంపాదించాలి అని ఉంటుంది. అవునే కదా, మీకు కూడా తెలుసు ఆ విషయం. అలా కాకుండా అదే సంపాదించాలి, పేరెంట్స్ని సంతోష పెట్టాలి, వాళ్ళని చూడాలి. ప్లస్ దాంతోపాటు మనం ఏం చేయాలి, ఎదుటి వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలి, ఎదుటి వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలి. జాయ్ అండ్ హోప్. జాయ్ అంటే హోప్ అంటే సో జాయ్ అండ్ హోప్లో ఆనందంగా నమ్మకంగా చదువుకోవాలి. ఆనందంతో కూడిన చదువు, నమ్మకంతో విద్య. ఎస్, అది మనం ఏం చేయాలి, ఫుల్ఫిల్ చేయాలి. అర్థమైందే. ఇంకో కొటేషన్ కూడా ఉంది మనకు తెలుసా, పెద్ద పిల్లలు బీ గుడ్ డూ గుడ్. ఎస్, అది నాకు చాలా ఇష్టమైంది. సో ఆ కొటేషన్ నేను నాకంత జ్ఞానం లేనప్పుడే నాకు ఎందుకు దేవుడు అది ఇచ్చాడు, ఇలా చేయాలి నేను ఏదైనా చేస్తే అని. సో కాబట్టి అది కూడా మనం ఏంటి, మనం మంచిగా ఉండాలి, ఇతరులకు కూడా మంచి చేయాలి. సో ఇవన్నీ మనం రిపబ్లిక్ డే చేసిన, ఇండిపెండెన్స్ డే చేసిన, హర్షి తర్వాత చెప్తాను ఈ పని. మనం ఏది చేసినా కూడా ఇవన్నీ నేను నిన్న పెట్టమన్నాను, రిపబ్లిక్ డే సాంగ్స్ పెట్టమన్నా, దేశభక్తి గీతాలు. ఈ దేశం కోసం ఎంతమంది నాయకులు ఎలా చేశారు అవన్నీ వింటంటే మనలో కొంచెం ప్రోత్సాహం వస్తుంది, ఉత్సాహం వస్తుంది. ఆహా ఇలా ఉందా అని. రామనామే చెప్పమంట, ఎవరి గురించి, కర్మయోగమే ఫలమంట. ఏంటి, గాంధీ గారు. ఆయన కూడా ఒక తల్లికి బిడ్డలాగే పుట్టాడు, కానీ ఏం చేశాడు, దేశానికి స్వాతంత్రం తేవడానికి సమరయోధుడిగా నిలబడ్డాడు. ఆయనతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న, చదువుకున్న ఈ ఫెస్టివల్స్ అన్నీ, నేషనల్ ఫెస్టివల్స్ అన్నీ చేస్తున్నా, అవన్నీ కూడా దేనికంటే, దేనికోసం, మన భవిష్యత్ భావి తరాలకు ఉపయోగపడాలి. భావి తరాలు మాతో పాటు వాళ్ళు కూడా పైకి రావాలి, వాళ్ళు కూడా మంచి పనులు చేయాలి, మంచిగా ఉండాలి, మంచి సైనికులుగా లేవాలి. అదన్నమాట వాళ్ళ ఉద్దేశం. సో ఆ పెద్ద స్వాతంత్ర సమరయోధంలో ఎంతోమంది బలైపోయారు, ఎంతోమంది ఎన్నో చేశారు. కానీ మనం ఈ చిన్న జాయింట్ హోప్లో ఏం చేయాలి, మనకు తగింది మనం అదనమాట. మీ అందరు చాలామంది మంచిగా సర్వీస్ చేస్తున్నారు, వెరీ గుడ్. అన్నయ్య వాళ్ళంతా ఇప్పటి నుంచి, నిన్నటి నుంచి పని చేస్తూనే ఉన్నారు. గుడ్. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, ఇప్పుడు నేర్చుకుంటే రేపు పెద్ద అయిన తర్వాత, ఇప్పుడు సార్ వాళ్ళందరూ, మేమందరం టీచర్స్ అలా చేసి పెద్దవాళ్ళమైన వాళ్ళమే. సో ఒకేసారి మనకు రాదు. విద్యతో పాటు, స్టడీతో పాటు ఏం నేర్చుకోవాలి, సర్వీస్. స్టడీ, సర్వీస్. సో ఈ రెండు సమానంగా ఉండాలి. ఇవి రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ మన లైఫ్ని ఎక్కడికి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా ఒక స్థాయికి రావాలి. అది ఈ పెద్దవాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకు ఒక మోరల్స్ ఉన్నాయి. ఆ మోరల్స్ తోటి పెద్దయి మన తర్వాత పిల్లలకి, మన నెక్స్ట్ పిల్లలకి నేర్పించాలి. వాళ్ళని కూడా మనం పైకి లేవనెత్తాలి, తేవాలి అనే గోల్స్తో పనిచేస్తున్నారు. అంతేగాని చిన్న స్కూల్లో నిజంగా ఎవరు రారు, మన దగ్గరికి రారు కదా. పేరెంట్స్ కాదు, బయట వాళ్ళు ఎవరు రారు కదా, రారా. మరి వాడు ధైర్యంగా చెప్పలేదే. మన దగ్గరికి అందరూ బయట వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో, హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి. సార్ ఎక్కడ పని చేస్తున్నారు తెలుసా, వైజాగ్లో. వైజాగ్ అంటే తెలుసా మీకు, విశాఖపట్నం అంటారంట దాన్ని. సో చాలా దూరం, 2 days పడుతుంది జర్నీ. ఒక నైట్, ఒక పగలు దగ్గర. అంటే ఈరోజు 6కి స్టార్ట్ అయితే రేపు 10కి దిగుతాం మేము, అట్లా అనమాట. సో కాబట్టి అంత దూరం నుంచి ఎందుకు వస్తున్నారు ఈ చిన్న పల్లెటూరు కంటే, మనం మంచి, ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగా చేయాలి, ఆ మంచి పనిలో మేము కూడా సర్వీస్ చేయాలి, మేము కూడా పాల్గొనాలి అనే మంచి ఉద్దేశంతో వస్తున్నారు.
పోయినసారి హైదరాబాద్ నుంచి వచ్చారు, ప్రతిసారి మనకు వస్తారు. ఇవన్నీ గుర్తుంచుకోవాలి పిల్లలు. ఈరోజు ఎక్కువ రిపబ్లిక్ డే గురించి లేదు స్పీచ్ కదా. ఎందుకు మీకు అంతా తెలుసు, ప్రతిసారి మాట్లాడుకుంటూ ఉంటాం. 1947లో ఇండిపెండెన్స్ డే మనకు వచ్చింది అని బ్రిటిష్ వాళ్ళు పోండ్రా తగలేసుకొని సావండి అన్నారు. అర్థమైందే, తగలేసుకొని సావండి అన్నారు. అనేసరికి మనోళ్ళు సంకలు గుద్దుకొని ఆహా మేము ఇండిపెండెన్స్ డే తెచ్చుకున్నాం, మా ఇండియాని మేము తెచ్చుకున్నాం, గెలుచుకున్నాం చూసుకోండి ఆయన వచ్చారు. ఆ తర్వాత ఈయనకేం చెప్పారంటే ఆగండి మీ పని చెప్తాం అన్నారు. అనేసరికి ఇప్పుడు ఏం చేయాలి, ఒక కాన్స్టిట్యూషన్ లేదు, మనకు ఒక హక్కులు లేవు. అర్థమైందే. ఈరోజు మీరు వాటర్ బాటిల్ పోయింది అనుకోండి, టీచర్ అది నమ్మదు టీచర్ అంటారా లేదా? ఎవరికైనా ఇస్తారా మీరు? ఇది నా ప్లేసు, నువ్వు కూర్చున్నావు ఏంది అంటావు. ఆ హక్కు ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఇది మా ఇంటిది, మా నాన్నది. ఇది మా నాన్న అయితే మేమే అనుభవించాలి, మీకెందుకు ఇస్తారా? ఇది మా స్థలం, ఇది మా ఇల్లు అంటావనమా? మీ ఇంట్లోకి ఎవరైనా రాణిస్తారా? అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాం. అలాగే మన దేశానికి ఏం చేస్తారంటే ఒక చట్టం కావాలి, ఒక రాజ్యాంగం కావాలి. దట్ ఈస్ కాల్డ్ కాన్స్టిట్యూషన్. ఒక రాజ్యాంగం కావాలి. ఆ రాజ్యాంగంలో మనం ఉంటేనే మనకి నెక్స్ట్ తరాలకి, రాబోయే తరాలకి ఉపయోగపడుతుంది. ఈరోజు మనం చనిపోతే రేపు మళ్ళీ ఏం చేస్తారు? మన చేతుల్లో నుంచి మన రాజ్యాన్ని, ఇండియాని తీసేసుకుంటారు బ్రిటిష్ వాళ్ళని. డాక్టర్ చెప్పాలి నేమ్, వెరీ గుడ్, డాక్టర్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ గారు. మనం స్కిప్ కూడా వేసాము, నెక్స్ట్ కూడా వేస్తాము. ఆయన బయటకు వచ్చి చాలా చదువుకున్నారు. నిజంగా ఆ డిగ్రీలు నాకు కూడా రావు చెప్పడానికి. చాలా డిగ్రీలు సంపాదించి, అంటే ఏంటి, ఎందుకు సంపాదించారు? మీరందరూ చాలా బాగా వింటున్నారు, వెరీ గుడ్. సిట్ రైట్ ఒకసారి, సిట్ ప్రొపల్ అగైన్. అలాగా ఆయన ఏం చేశారంటే చాలా మంచి పనిని చేయాలి. నేను ఈ బ్రిటిష్ వాళ్ళతో, లేకపోతే ఈ చట్టం తేవాలంటే ఇది చదువుకోవాలి, ఈ చట్టం తేవాలంటే ఈ కోర్సు చదవాలి, ఈ చట్టం అమలు చేయాలంటే ఈ కోర్సు చదవాలి. అలా మంచి ఆలోచనతో ఆయన ఏం చేశాడు, ఆయన చదవాల్సినవి అన్నీ చదివేశాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇదిగో ఈ చదువులో ఈ చట్టం ఉంది అని వాళ్ళతో ఫైట్ చేశాడు. మీకు తెలుసు, అంబేద్కర్ గారు ఒకసారి బోర్డు మీదకి వెళ్ళి రాయిరా అని చెప్పి పంతులు గారు ఇస్తే ఏం చేశారు అందరూ? నువ్వు ఆ బోర్డును ముట్టుకుంటే మా అన్నాలన్నీ ఎక్కడున్నాయి, అవన్నీ మైలు పడతాయి, రమ్మా లోపల అని మీరందరూ చూడాలి. అందుకే నేను నిలబడుతూ అని ఏం చేశారంటే ఆ చట్టం అప్పుడు ఆ రోజు ఫస్ట్ స్టెప్ అనమాట అంబేద్కర్ గారు. నువ్వు నిమ్న కులాలకు చెందిన వాడివి, నిన్ను రాని మా దగ్గరికి అని ఆ అన్నమంతా మొహం మీద వేసేసారు. అదే ఫస్ట్ స్టెప్ ఆయన. ఓకే, నన్నే ఇలా చేస్తున్నారంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఎవరు కూడా బాగుపడరు, వచ్చే జనరేషన్ ఎవరిని పైకి రానివ్వరు, మా వాళ్ళని చదువుకోనివ్వరు అని ఒక కంకణం కట్టుకొని ఆయన మొత్తం కోర్సులు చదివి ప్రతి చట్టాన్ని తెచ్చాడు అమల్లో. కోర్టులు అంటే మీకు అర్థం అవుతుందని అసెంబ్లీలో పెట్టాడు. అసెంబ్లీ తెలుసా మీ అందరికీ? అబ్బో, అసెంబ్లీలో పెట్టేశాడు, ఇది ఈ చట్టం అమలు చేయాల్సిందే, ఇది మాకు ఇవ్వాల్సిందే అని. అలాగా చాలా నిజంగా నాకు చాలా ఇష్టం ఆయన అంటే. అట్లా ఆయన ఏం చేశాడు, ప్రతి చట్టాన్ని తీసుకొచ్చి మనకి ఈ హక్కులన్నీ సంపాదించి పెట్టాడు. దట్ ఈస్ కాల్డ్ రిపబ్లిక్ డే. రిపబ్లిక్. మళ్ళా మనం ఏం చేయాలి, 47 ఇండిపెండెన్స్ డే వచ్చిందని జెండా ఎగరేసుకుంటే సరిపోదురా బాబు. 26th అదంతా వచ్చేసరికి ఎప్పుడు పట్టింది? 1950, 3 years పైన పట్టింది. ఆ తర్వాత 26th మన వాళ్ళు 25th ఇచ్చామని చెప్పారు. 26th అది ఆన్ చేస్తారు, అది సార్ రెండో ఆన్ చేయకూడదు.
26కి మళ్ళా మనం జెండా ఎగరేసుకుందామే అని చెప్పారు. సో కాబట్టి ఆ 26న రిపబ్లిక్ డేగా మనము మన దేశానికి జెండా ఎగరేస్తాం. అర్థమైందా? మీ అందరికి ఇప్పుడు అర్థమైందా? సో కాబట్టి మనం కూడా ఒక బిఆర్ అంబేద్కర్ లాగా తయారవ్వాలి, ఒక గాంధీ గారి లాగా తయారవ్వాలి. ఇంకా కొంతమందిని మేము ఈసారి చేయలేకపోయాము, భారతమాత మన దేశం గౌరవిస్తాం కాబట్టి. ఇంకా కొంతమంది దేశ నాయకుల్ని పెట్టేవాళ్ళం, అవునా కదా? సో కాబట్టి ఇవన్నీ కూడా మనము ఆ దేశానికి అల్లూరి సీతారామరాజు ఆయన చాలా త్యాగం చేశాడు. 21 days ఏం తినకుండా ఉండిపోయాడు. అలాగే కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు, రానున్న తరాలకి, మీకు మాకు మేమున్నామా, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు పోరాడినప్పుడు మేము కూడా లేము, మాకంటే ముందు ఇంకా లేదు. కానీ తరతరాలుగా ఏమొస్తుంది, మనము ఇప్పుడు ఎలా అయిపోయిందంటే రానున్న జనరేషను ఏదో జెండా పండగ అంతే. జెండా పండగ అంటే ఏంటి, పిల్లలకి ఏదో ఇస్తారు, ఆ జెండా రోజు ఎగరేస్తారు, అయిపోయింది. అసలు జెండా పండుగ అంటే ఈరోజు సెలవు పెట్టాలి, ఈరోజు స్కూలు పోకూడదురే, ఏం కాదు, జెండా పండుగేగా. అసలు దాన్ని ఎంత నిర్లక్ష్యం తీసుకుంటున్నారంటే నాకు చాలా బాధేస్తుంది. నేను ఇంత చిన్నపిల్లలైనా మీకు ప్రతిదీ ఎందుకు చేపిస్తున్నానంటే, ఇంకా చెప్పాలంటే ఎలిమెంటరీ సెక్షన్లో పిల్లల్ని ఎవ్వరు అసలు వెళ్ళరు, అసలు పెట్టరు అది. ఎందుకంటే మిమ్మల్ని అందరూ ఎవరు కంట్రోల్ చేస్తారు, ఆ టీచర్స్కి ఏడ అవుతుంది, అందుకని అనమాట. సో కాబట్టి అయినా నా టార్గెట్ ఏంటంటే మీకు ఇప్పటి నుంచే రావాలి. మన స్కూల్ నుంచి వేరే స్కూల్కి వెళ్ళిపోయాక పిల్లలు ఖచ్చితంగా ఏం చేయాలి, మన స్కూలే అసెంబ్లీ నడిపేటట్టు ఉండాలి. దట్ ఈస్ మై గోల్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి అలాగే చేస్తున్న చిన్న ప్రోగ్రామ్స్